నిన్న సడన్గా అర్జెంట్ పని మీద బయటికి పోతుంటే నా బండి సడన్గా ఆగిపోయి డిస్ప్లేలో ఈ చెక్ లైట్ వచ్చి చాలాసేపు అయితే బండి స్టార్ట్ అవ్వలేదు. అలా చాలాసేపు ట్రై చేసి పల్సర్ కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేశాను. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న డీలర్కి అయితే కనెక్ట్ అయింది. తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా పల్సర్ బజాజ్ వెహికల్స్ అయినా వాడుతున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బండి మీరు ఎక్కడైనా సడన్గా వెళ్ళేటప్పుడు ఆగిపోతే చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ నెంబర్కి ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న డీలర్ బండి దగ్గరకు వచ్చి చెక్ చేస్తాడు. యాక్చువల్గా OBD1 కానీ OBD2 కానీ సెన్సార్ వెహికల్స్, పల్సర్ వెహికల్స్ సడన్గా ఇలా డిస్ప్లేలో చెక్ లైట్ వచ్చి కానీ ఇలా సడన్గా ఆగిపోయినా, అంటే బండిలో పెట్రోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కాకపోతే ఏంటంటే సడన్గా ఇలా ఆగిపోవడం అయితే జరుగుద్ది ఈ సెన్సార్ వెహికల్స్కి. అది కంపల్సరీగా లోకల్ మెకానిక్ చెక్ చేస్తే అవ్వదు. దగ్గరలో ఉన్న డీలర్ అయితే డీలర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. డీలర్ అంటే మనకి షోరూమ్ దగ్గరలో ఉండే పర్లేదు, ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్లో ఉంటే, అంటే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే మనకి ఖచ్చితంగా డీలర్కి అయితే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. మెకానిక్ అయితే బండి దగ్గరికి వచ్చి బండి స్టార్ట్ చేయాలి, లేదా రిపేర్ చేయడం, లేకపోతే షోరూమ్కి అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది. అలా జరగడం వల్ల నేను దగ్గరలో ఉన్న డీలర్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ డీలర్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీకు చెప్తాను. నేను ఫోన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి దగ్గరలో ఉన్న డీలర్ తరపు నుంచి మెకానిక్ అయితే వచ్చాడు. చాలాసేపు ట్రై చేశాడు. ఆ పల్సర్కి సంబంధించి అడాప్టర్ పెట్టి ఆ టెక్ టూల్ పెట్టి ట్రై చేశాడు. చాలాసేపు ట్రై చేశాడు కానీ బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. తర్వాత చెక్ చేసి స్పార్క్ ప్లగ్ వైరింగ్ అని చెక్ చేసి చూసిన తర్వాత కూడా బండి స్టార్ట్ అవ్వలేదు. తర్వాత ఇంకా షోరూమ్ తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. తర్వాత ఆ కనెక్షన్ ఒకటి డైరెక్ట్గా బండి అయితే స్టార్ట్ చేశాడు. కానీ డిస్ప్లేలతో చెక్ లైట్ అయితే అలా కంటిన్యూగా బ్లింక్ అవుతూనే ఉంది. ఆ షోరూమ్కి వెళ్ళి ఆ బ్యాటరీ కండిషన్ అవి చెక్ చేసి చూడాలన్నా అని చెప్పాడు. తర్వాత నేను కూడా వాళ్ళు వచ్చిన బండి మీద నేను కూడా ఆ షోరూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. బండి అయితే జాగ్రత్తగా బజాజ్ షోరూమ్కి అయితే తీసుకొచ్చేసాడు టెక్నీషియను. బజాజ్ షోరూమ్ వచ్చిన తర్వాత లోపల వైరింగ్ అంతా చెక్ చేసి అడాప్టర్ పెట్టి చెక్ చేశాడు. కానీ కంటిన్యూగా డిస్ప్లే అయితే బ్లింక్ అవుతూనే ఉంది. ఆ తర్వాత మల్టీమీటర్తో చెక్ చేసి బ్యాటరీ కండిషన్ చెక్ చేశాడు. బ్యాటరీ కండిషన్ చెక్ చేస్తే బ్యాటరీ డెడ్ అని చెప్పాడు. బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలని చెప్పాడు. దాంతో నీ దగ్గర ఉన్న కొత్త బ్యాటరీ ఒకసారి చెక్ చేసి చూడమని చెప్పాను. బ్యాటరీ అయితే మొత్తం డెడ్ అయిపోయింది. బండి తీసుకుని ఇంచుమించు 1.5 year అవుతుంది. యాక్చువల్గా బ్యాటరీ అయితే 1 సంవత్సరం పాటే వస్తుందని చెప్పాడు. కానీ 1.5 year వచ్చింది, బ్యాటరీ నడిచింది, బాగానే వచ్చింది. కొత్త బ్యాటరీ తీసుకోవాలని చెప్పాడు. షాప్కి వెళ్ళి కొత్త బ్యాటరీ అయితే తీసుకొచ్చాం ఇద్దరం వెళ్ళి. ఈ కొత్త బ్యాటరీ తీసుకున్నాను. కొత్త బ్యాటరీ అయితే 6 నెలల వారంటీ అయితే వచ్చింది. ఆ కార్డ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. మీరు తీసుకుని ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ఈ 125cc పైన అన్నీ కూడా 5LV బ్యాటరీలు అయితే వస్తాయి. ఈ 5LV బ్యాటరీ 1400 ఇది 1400. దాంతోపాటు ఒక 6 months వారంటీ అయితే వస్తుంది. మొత్తం చెక్ చేసిన తర్వాత బండి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి చూస్తే బండి అయితే ఓకే అయింది. ఆ బండి బ్యాటరీ డెడ్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా డిస్ప్లేలో అంటే క్లస్టర్లో కంటిన్యూస్గా బ్లింకింగ్ అయితే వచ్చింది. ఆ బ్యాటరీ రీప్లేస్ చేసిన తర్వాత ఓకే అయింది. బండి స్టార్ట్ చేసి వాటర్ వాష్ చేసి ఇచ్చారు. అలాగే బిల్లు కూడా వేశారు. బిల్లు వచ్చి ఒక 150 రూపీస్ అయితే వేశారు, ఇంక్లూడింగ్ వాటర్ వాష్ తోటి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ అంటే దూరం ప్రయాణం చేసినప్పుడు బండి సడన్గా ఆగిపోతే మెకానిక్ అంటే లోకల్ మెకానిక్ కాకపోతే ఇలా బజాజ్ టోల్ ఫ్రీ నెంబర్కి చేయిస్తే మీకు దగ్గరలో ఉన్న డీలర్ అయితే కాంటాక్ట్ అవుతాడు. ఆ సెన్సార్కి సంబంధించి ఆ లోకల్ మెకానిక్ ఏం చేయలేడు. అలాగే మా షోరూమ్ నుంచి వచ్చి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పెడితే కానీ బండి అయితే స్టార్ట్ అవ్వదు. అలాగే తీసుకున్న బండి 1 year లోపు అయితే మీకు వచ్చి ఫ్రీగా చేస్తాడు. అలా కాకుండా 1.5 year దాటిందంటే ఛార్జ్ అయితే చేస్తాడు. ఈ డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు బండి ఎక్కడైనా సడన్గా ఆగిపోతే. అంటే ఈ మన ఎలక్ట్రికల్ సంబంధించి ఆ సెన్సార్ బండి ఆగిపోతే బజాజ్ మోటార్ సైకిల్స్ సంబంధించి ఏ వెహికల్ అయినా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే టెక్నీషియన్ దగ్గరలో వస్తాడు. 24 hours ఏ టైంలో అయినా వచ్చి, అంటే మీరు కాల్ చేసిన తర్వాత వచ్చి ఒక 2 గంటలు 3 గంటల్లో వెహికల్ రీస్టోర్ చేయాలి. మీరు దగ్గరలో ఉంటే తీసుకురామని చెప్తారు, దూరంలో ఉంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళే వచ్చి మీకు వెహికల్ రీస్టోర్ చేసి వెళ్తారు.
ఎస్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద ఏ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే బజాజ్ వెహికల్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా BS6 OBD1 OBD2 BS6 సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీలో ఎవరైనా బజాజ్ వెహికల్ వాడుతుంటే ఇలా సెన్సార్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీరు ఇలా చెప్పినట్లయితే మన యూవర్స్ తెలుస్తుంది, అలా బజాజ్ కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫీడ్బ్యాక్ తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.